ముఖ్యమంత్రి గారు సిట్ కమిటీ వేయడానికి ఏంటంటే అసలు ఏం జరిగిందో ఏందో అని తెలుసుకోవడానికి వేసి ఉంటారేమో గవర్నమెంట్. కానీ నోటీసులు ఇవ్వండి, పిలవండి, వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్ ఏది రాగు, మీరు ఈ వార్తలు ఎట్లా ఇచ్చారు అని ఎంక్వైరీ చేయండి. దాని తర్వాత మీరు కేసులు చేయండి. కానీ మీరు డైరెక్ట్గా అర్ధరాత్రి పూట అరెస్టులు అధిక జర్నలిస్టులను చేసేసరికి అయితే జర్నలిస్టులో ఒక ఫీలింగ్ వస్తుంది. వాతావరణానికి దారి తీయొద్దని సిట్ అధికారులు కోరుతున్నా. తక్షణం నోటీసులు ఇచ్చి పిలిచి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఏ ఆధారంతో మీరు ఇలాంటి వార్తలు రాస్తున్నారు అని అడగండి. దాని తర్వాత మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని అప్పుడు నిర్ణయం తీసుకోండి. ఈ అరెస్టుల ద్వారా ఈ అరెస్టులు అనేది ఆపండి, జర్నలిస్టులు అరెస్టులు అనేది ఆపండి. ఇది ఒక రాష్ట్రము, ఇది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రతిపక్షాలు దీన్ని ఇంకో రకంగా తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సిట్ అధికారులు కొంత కూల్ మైండ్ తోటి మీరు కొంత నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసి కేసులు ఏదైనా ఉంటే మళ్ళీ మీరు గవర్నమెంట్ తోటి మాట్లాడి అప్పుడు ఆలోచన చేయండి. డీజీపీ గారికి, సజ్జనార్ గారికి, ఈ కమిటీ సిట్ కమిటీకి అంటే ప్రభుత్వానికి నేను ఈ మీడియా ద్వారా కోరుతున్నాను.